వస్తువు తీసుకురా. తీసుకురా తీసుకురా. ఇదిగో. ఏమిటండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరా? వేణన్నా, ఇదిగో తీసుకో. తాగరా. జరగవే, వెళ్ళు. మీరా అడుగు, నీకున్న అనుమానాలంతా అడుగు, లేదంటే వద్దు. నీకున్న అనుమానాలన్నీ ఒక్కొక్కటిగా నేను తీరుస్తాను. అనుమానం నంబర్ 1, వేణుగోపాల్ ఒక పిచ్చోడా. నంబర్ 2, గత 5 రోజులుగా నీ ముందు నేను యాక్ట్ చేస్తున్నానా? 3, ఇప్పుడు నేనెందుకు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చా? ఇంకో సందేహం ఉంది. మందు తాగటానికి మాతో గొడవ పెట్టుకున్న నువ్వు ఇప్పుడు ఏ కారణం లేకుండా టప్పని 2 వేసావు కదా. ఇదేంటి సడన్ గాని? ఆ ప్రశ్న బదులు ఇక్కడే జరగని పోయలేదురా ఇంకా నువ్వు. ఇదెవరికి? నువ్వు తాగొడతారా? పోలీసులు పట్టుకుంటారు. నేను నిన్ను అంత ఇష్టపడ్డాను కాబట్టే నిన్ను పెళ్లి చేసుకున్నానే. కానీ నీకు నేను కన్నా మిగతా వాళ్ళంటేనే అది నేను తట్టుకోగలనా? నిన్ను ఇంకొకడు చూడటం నేను తట్టుకోలేను. నువ్వు అక్కడేం చూస్తున్నావురా? ఎక్కడ చూడు, నువ్వు పోయి. నీ మీద ఉన్న ప్రేమేనే నన్ను పిచ్చోడుగా మార్చింది. ఇంకా నువ్వు నా నుండి పారిపోదాం అనుకుంటే నేను ఒప్పుకుంటానంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత దూరానికి వెళ్ళినా సరే నేను తిరిగి తీసుకొచ్చేస్తాను.
అదే కరెక్ట్. ఏంటి నువ్వు వాడి చెంప మీద కొట్టావు కదా? నువ్వు కొట్టింది వాడి చెంప మీద మాత్రమే కాదు, మా అందరి చెంపల మీద. దాని తర్వాత ఊరందరి ముందు మా పరువు తీయడం కోసమే ఇల్లు వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయావు. నిన్ను వెనక్కి తీసుకురావడం అనేది మా ప్లాన్ లో భాగమేనే. దానికోసం మా వేణు బంగారం చాలా కష్టపడ్డాడు. అంతే కదా బంగారం? నువ్వు కంటిన్యూ చేయి. ఇదిగో తీసుకో, తాగు. నేను బాగా ఇష్టపడిన నిన్ను పొందడానికి 5 రోజులు కాదు, 50 రోజులైనా నిమ్మతో ఒక మంచి ముకుడుగా నటిస్తాను. నేను అర్థమైందా? నువ్వు నిజంగానే గొప్పదానివేనే. నేను ఇంత కష్టపడి ఎంత యాక్టింగ్ చేసినా కూడా నీకు అస్సలు నమ్మకం రాలేదు. కానీ నిన్న రాత్రి వరకు నీతో ఉన్న దేవుడు ఇప్పుడు నాతో పాటు ఉన్నాడే. లేదంటే నువ్వు నమ్మే ఆ దేవుణ్ణి కూడా నమ్మించే రాక్షసుడిని. అందుకే కదా నిన్న రాత్రి నా చెయ్యిని నీ కుండలో పెట్టుకున్న నిద్రపోయాను. నిన్ను నమ్మించే గేమ్లో ఇదిగో వీళ్ళు నాతో పాటు ఉన్నారు. బాబు వేణు, తన కోసం ఇంత పెద్ద ప్లాన్ ని నువ్వు వేసుంటావని నాకు అసలు తెలీదురా. ఇదేం పర్వాలేదులే. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నేను కూడా ఆలోచించాను. మనల్ని పిలిచి తను బాగా అవమానించింది. తన అక్క మొగుడేమో తనున్న ధైర్యంతో ఇదేమందే తను అనుభవించాలి. కొంచెం కొంచెంగా తను అనుభవించాలి. బాల తన జీవితంలో ఊహించని దెబ్బ కావాలిది. ఎవ్వరొచ్చినా సరే ఈ ఇంట్లో తలెత్తకూడదంతే. వేణు అన్న ప్లాన్ సూపర్ గా ఉంది. తనని నమ్మించి ఆకాశంలో తీసుకెళ్లి కూర్చోపెట్టి చివరిగా తన్ని కిందకి లాగేసి ఒక తను ఇంకా తన ఇంట్లో ఉన్నవారు నన్ను పిచ్చోడిని చేశారు. నిజమైన పిచ్చోళ్ళకి ఎవరని వాళ్ళకి చూపిస్తాను. దాంతో నువ్వు స్నేహంగా ఉండడం చూసి నేను చాలా భయపడ్డాను. దాంతో వెళ్ళిపోతామేమోనని. అదే కదమ్మా నా ప్లాన్. మీరు కూడా ఒక స్త్రీనే కదా. నా మనసులో ఉన్నది మీకు ముందే తెలిసిందంటే అది ఎలాగో అలా బయట పడిపోతుందని మీ దగ్గర కూడా నేను చెప్పలేదమ్మా. అందుకనే మీకు ఒక క్లూ కూడా నేను ఇవ్వలే. కానీ మాకు ముందే ఒక క్లూ ఇచ్చి ఉండాల్సిందే. నువ్వు ఆ డబ్బుకి లెక్కలు అడిగింది వదిలేసాయి, కానీ నువ్వు ఇంట్లో మందు తాగకూడదని చెప్పినప్పుడు నేను అదిరిపోయాను రా. దాని తర్వాతే ఏదేదో ఆలోచించాను కదరా. సతీష్ అన్నకి ముందు చెప్పకుండా ఉండడం మంచిదైంది. లేదంటే మందు కొట్టేసి వదిన దగ్గరికి వెళ్ళి మొత్తం వాగేసేవాడు. నానా అనిలా, నువ్వు నటించిన నటన నిజమని నమ్మడం వల్లే నువ్వు తప్పించుకున్నావు. కరెక్టే. అందుకే కదా నేను నాన్న దగ్గర ప్రేమగా ఉన్నాను. మన వదినకి నేను మర్యాద ఇచ్చాను. వాళ్ళ ద్వారా నేను బాలాని నమ్మించాను. తను నన్ను నమ్మింది. రేపు నేను తనని రైల్వే స్టేషన్ కని చెప్పి తీసుకెళ్తోంది. అక్కడ తిన్నగా పూణేకే. ఏంట్రా, తను ఒప్పుకుంటుందా? ఆ ప్రయాణం పూణే కని తెలిసే లోపల నన్ను ఎదిరించే ధైర్యమో లేదో ఆరోగ్యమో తనకి ఉండదమ్మా.
తను సంతోషంగా ఉండని, నన్ను పూర్తిగా నమ్మి నిద్రపోని. ఇంకో తన ప్రయాణం నరకానికి అమ్మా. ఇదంతా ఇప్పుడు మా ప్లానే అని నీకు బాగా అర్థమయ్యిందా? నన్ను పిచ్చోడుగా మార్చి అవమానించినందుకు, ఒక కుక్కలాగా నీ వెనక తిప్పించినందుకు, దానికి నేనిచ్చే సమాధానమేనే ఇదంతా. మన నాన్న దగ్గర నుంచి నా భార్య వరకు అందరూ నమ్మేశారు. అందుకనే నీవు కనిపెట్టలేకపోయావు. ఒక్క అనుమానం తప్ప మిగతా అనుమానాలన్నీ నీకు క్లియర్ అయ్యాయి కదా? ఇప్పుడు మిగతా ఉన్నది నీ చివరి అనుమానం మాత్రమే. నిన్ను ఇంత పెద్ద ట్రాప్లో ఇరికించి ఏం చేయడానికి నిన్ను అక్కడికి తీసుకెళ్తాం? నీ మనసులో ఇప్పుడు ఆ అనుమానమే కదా ఉంది. హత్య చేయడానికి తీసుకెళ్తాం. అవునే, నిన్ను హత్య చేయడానికి తీసుకెళ్తున్నాడే. ఆగు ఆగో, ఆగమంటే ఇక్కడికి వెళ్తా. ఆగో. అరే, ఇక్కడికి పారిపోతాం. రావే. లోపలికి వెళ్ళవే, లోపలికి వెళ్ళవే. చచ్చిపోయిందనుకుంటాను. ప్రాణం పోయిందేంట్రా? ఓ, అదృష్టం, ప్రాణం ఉంది. ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకోకు. ఎటువంటి గొడవ చేయకుండా ఉంటే మనం వెళ్ళిపోతాం, ఓకేనా? ఇకపైన జనం ఉన్న చోటుకు వెళ్ళి కూడా వాళ్ళని బతిమాలినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కూడా ఉన్నది మొగుడే కదా. ఎవరైనా పోలీసు వచ్చి చెకింగ్ చేయడానికి చెయ్యెత్తగానే ఏం ప్రయోజనం ఉండదు. దానికి కారణం నువ్వొక మెంటల్ పేషెంట్ అని డాక్టర్ సర్టిఫికెట్ మా దగ్గర ఉంది. మ్యారేజ్ సర్టిఫికేట్, ఇంకా మనోరోహి అనే సర్టిఫికేట్, అది మాత్రం చాలు నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి. ఇంకా నీ పిచ్చికున్న ట్రీట్మెంట్ పూణేలోనే జరుగుతుంది. బండి తీరా.
హే అదంతా ఏమక్కర్లేదు. దానికి ముందే నేను వచ్చేస్తాను. మిగతాది మీరు అరేంజ్ చేస్తే చాలు. హే అదంతా నాకు సపరేట్గా చెప్పాలా? రే నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మాట్లాడతా. ఏంటి హరి అన్న? 24 గంటల ఫోనేనా నీకు? మేమందరం ఇక్కడ కూర్చున్నావుగా, కనిపించట్లేదా? అందరూ ఇక్కడ ఉండేవాళ్ళే కదా, ఇవాళ ఏంటి కొత్తగా? అర్జెంటుగా నిన్నెక్కడికి ఎందుకు రమ్మన్నావో అడిగి తెలుసుకోవాలని అనిపించలేదా నీకు? అర్జెంట్ అనేగా చెప్పారు, ఇంకా నేను అడిగి తెలుసుకోవాలా? అజయ్, నిన్నట్నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బాల తీయడం లేదు. అంతేనా? నేనేమనుకున్నానంటే ఇంకేదో పెద్ద సమస్య ఉందనుకున్నా. నేనిది అస్సలు నమ్మను. ఇక్కడికి రావడానికే తనకిష్టం లేదు. స్కూల్ లీవ్ వేసి ఇలా నిర్లక్ష్యంగా వెళ్ళిందంటే నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. అది మాత్రమే కాదు, నాతో ఒక మాట కూడా చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళే మనిషి కాదు. అయితే నువ్వు పంచి రేపు బండి తీసుకొని పూణేకి వెళ్ళిపో. అక్కడికి వెళ్తే నీ చెల్లెల్ని చూడొచ్చు, విషయం తెలుసుకోవచ్చు. తెలుసుకోవడానికి ఏమీ లేదు. నేను తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తాను, నా చెల్లి కనిపించట్లేదని. తనని ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మీరే తీసుకొచ్చి అప్పగిస్తారు. బాలా ఒప్పుకున్నందువల్లే వేణు తనని తీసుకెళ్లాడు. ఇక్కడ నుంచి బండిలో వెళ్తామనుకున్నప్పుడు సతీష్ సుమేష్ వాళ్ళతో వెళ్ళారు. ఏంటి, ఆయన కూడా పూణే వెళ్ళారా? నాతో ఆయన ఒక మాట కూడా చెప్పి వెళ్ళలేదు. నీతో చెప్పాలా? నీతో చెప్పి అన్ని పనులు చేస్తున్నాడా? ఇద్దరిని అక్కడ దింపేసి వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ నుంచి టెంకాయ మామిడికాయ అన్నీ తీసుకెళ్లారు. బాలా నిజంగా ఇష్టపడి వెళ్ళుంటే వేణు నాతో చెప్పుండేవాడు. నేను ఉదయం ఫోన్ చేసినప్పుడు మీకు వినిపించలేదని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ చేస్తే ఎంగేజ్ వచ్చింది. దీని వెనక ఏదో కుట్ర ఉంది.